है, इसको ले लेना चाहिए। देश के रुपया में खाना खाएगा, कपड़ा देगा, मेडिसिन देगा। एक दामाद है ये लोग। जल्दी जल्दी भागो, जल्दी जल्दी भागो, नहीं तो పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసదారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా ఈ రాష్ట్రం నుంచి విడిచిపెట్టి పోవాలని వలసదారులను, అదేనండి బంగ్లాదేశీయులను సీఎం సువేందు అధికారి హెచ్చరించారు. बांग्लादेशी है, इसको ले लेना चाहिए, लेकिन ये लोग को पुलिस को हम लोग बता दिया जेल में भेजने का जरूरत नहीं है। देश के रुपया में खाना खाएगा, कपड़ा देगा, मेडिसिन देगा। एक दामाद है ये लोग। जल्दी जल्दी भागो, जल्दी जल्दी भागो, नहीं तो जो करना है सरकार करेगा। దీంతో పెద్ద ఎత్తున అక్రమ వలసదారులు నార్త్ 24 పరిగణాసు జిల్లా హకీంపూర్ సరిహద్దు వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది. గత 2 రోజులుగా చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని పదుల సంఖ్యలో బంగ్లాదేశ్ వలసదారులు తిరిగి తమ దేశానికి వెళ్లిపోయేందుకు సరిహద్దు వద్దకు చేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ వలసదారుల గుర్తింపు ప్రక్రియ ముమ్మరం కావడంతో తట్టా బుట్టా సర్దుకొని తమ దేశంకు పయనమయ్యేందుకు వీరంతా వస్తున్నారు. చేతుల్లో సంచులు, దుప్పట్లు, గుర్తింపు పత్రాలతో దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్న కుటుంబాలు ఇప్పుడు బంగ్లాదేశ్లోకి ప్రవేశించేందుకు సరిహద్దుల వద్ద పడిగాపులు కాస్తున్నాయి. హకీంపూర్ సరిహద్దు అవుట్ పోస్ట్ వద్ద పోలీసులు ఒక రిజిస్ట్రేషన్ డెస్క్ ను ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే వారి వివరాలు నమోదు చేస్తున్నారు. వారి వద్దున్న బంగ్లాదేశ్ పత్రాలను తనిఖీ చేసి ఒక డేటాబేస్ ను సిద్ధం చేసిన తర్వాత వారిని హోల్డింగ్ సెంటర్లకు తరలిస్తున్నారు. సోమవారం నుంచి ఇప్పటి వరకు దాదాపు 350 మందికి పైగా బంగ్లాదేశీల రికార్డులను అధికారులు సిద్ధం చేశారు. కోల్కతాలోని న్యూటౌన్, హాతియారా, ఖర్దా, దమ్దమ్, డంకుని వంటి ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 50 నుంచి 60 మంది బుధవారం సరిహద్దు వద్ద కనిపించారు. బతుకు తెరువు కోసం తాము దళారులకు డబ్బులిచ్చి అక్రమంగా భారత్లోకి ప్రవేశించినట్లు వీరిలో చాలా మంది అంగీకరించారు. గత కొద్ది నెలలుగా పోలీసులు నిరంతరం ఇళ్లను తనిఖీ చేస్తూ ఉండడం, పత్రాలు అడుగుతూ ఉండడంతో భయాందోళనకు గురై ఇళ్లు ఖాళీ చేసి వచ్చేస్తున్నట్లు వలసదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. देश के रुपया में खाना खाएगा, कपड़ा देगा, मेडिसिन देगा। एक दामाद है ये लोग। जल्दी जल्दी भागो, जल्दी जल्दी भागो, नहीं तो ఇక్కడకు వచ్చిన వారిలో కొందరు యువకులు తాము భారతదేశంలోనే పుట్టి పెరిగామని, ఈ సంస్కృతి తమలో భాగమైపోయిందని, ఇప్పుడు తమకు ఏమాత్రం పరిచయం లేని బంగ్లాదేశ్కు వెళ్లిపోమంటే ఎలా అని అంటున్నారు. తమ తల్లిదండ్రులు చేసిన తప్పుకు ఇప్పుడు తాము అక్కడ స్నేహితులు, భవిష్యత్తు లేని జీవితాన్ని గడపాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. సరిహద్దుకు చేరుకుంటున్న వీరిని అధికారులు నార్త్ 24 పరిగణాస్ జిల్లాలోని తాత్కాలిక హోల్డింగ్ సెంటర్లకు తరలిస్తున్నారు. టెంటూలియాలోని ఒక ప్రభుత్వ భవనంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద కేంద్రంలో ప్రస్తుతం 116 మంది బంగ్లాదేశీయులను ఉంచారు. వీరికి భోజనం, వైద్యం, భద్రత కల్పించేందుకు ఆరోగ్య శాఖ బృందాలు, వంట మనుషులు, పోలీసులను మోహరించారు. అయితే మంగళవారం
దేశ బహిష్కరణ ప్రక్రియ ప్రస్తుతం తాత్కాలికంగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ అధికారులు కూడా సరైన పత్రాలు లేని వలసదారులను స్వీకరించట్లేదు. దీంతో ప్రస్తుతానికి దీన్ని నిలిపేశారని అంటున్నారు. ఈ పరిణామాలపై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. इसको ले लेना चाहिए. देश के रुपया में खाना खाएगा, कपड़ा देगा, मेडिसिन देगा. एक दामाद है ये लोग. जल्दी जल्दी भागो, जल्दी जल्दी भागो, नहीं तो తగిన ఆధారాలు, బంగ్లాదేశ్ పౌరసత్వం ఉన్నట్లు నిరూపించే అధికారిక పత్రాలు ఉంటేనే బంగ్లాదేశ్ వారిని అనుమతిస్తుంది. కానీ హకీంపూర్ సరిహద్దు వద్ద ఉన్న వలసదారుల్లో అత్యధికులు దళారుల ద్వారా ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా సరిహద్దు దాటు వచ్చిన వారే. మరి వీళ్ల పరిస్థితి ఏమిటి అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. इसको ले लेना चाहिए. देश के रुपया में खाना खाएगा, कपड़ा देगा, मेडिसिन देगा. एक दामाद है ये लोग. जल्दी जल्दी भागो, जल्दी जल्दी भागो, नहीं तो जो करना है सरकार करेगा. না না, আমি হাকিমপুর সম্পর্কে জানি না, আমি মিডিয়াতে দেখছিলাম, কিন্তু এটা নতুন কিছু নয়, প্রেজেন্ট অ্যাক্টই রয়েছে। এবং আমরা বলে দিয়েছি যে বাংলাদেশের অবৈধ অনুপ্রবেশকারী